తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గ్రామాల అభివృద్దే లక్ష్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరభద్రం మండలం నందమూరి గరువు, మడుగు పోలవరం, మత్స్యపురిపాలెం గ్రామాల్లో సుమారు 52 లక్షలతో రోడ్డు పనులకు, మత్స్యపురిపాలెంలో 40 లక్షలతో మైక్రో ఫిల్టర్ వాటర్ ట్యాంక్ పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గ్రామాలు సమగ్ర అభివృద్ది చెందుతున్నాయని, గ్రామాలు సుందరీకరణగా మారుతున్నాయంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యపడుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనాతి కాలంలోనే సూపర్ 6 లోని హామీలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని, కూటమి ప్రభుత్వ పాలనలో సర్పంచులకు గౌరవం పెరిగిందన్నారు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ది కొనసాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి కట్టుబడి ఉందని, ప్రతి గ్రామాన్ని సుందరీకరణ చేస్తామని, రోడ్లు వేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హౌసింగ్ లేఅవుట్లో ఎన్ఆర్జీఎస్ కింద 18 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ రోడ్డు ఇప్పుడు నేను చూసిన తర్వాత కనీసం ఎర్త్వర్క్ కూడా చేయలేదు. ఈ గ్రామానికి ప్రధాన సమస్యలు డ్రైన్స్, పూలు వరకు రోడ్డు, ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వచ్చి 6 నెలలు అయింది. వచ్చిన వెంటనే మీ గ్రామం వచ్చి వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేశాను. ఇప్పుడు ఈ రోడ్డు శంకుస్థాపన చేశాను. ఈ రోడ్లన్నీ కూడా చేసి ఒకేసారి అయిపో పనులన్నీ కూడా ఒక్కోటి చేసి మీ గ్రామంలో రోడ్లు ఇబ్బంది ఉందనేది లేకుండా చేసి ప్రతి రోడ్డు వేసి అభివృద్ధి చేస్తాం. ఎన్డీఏ కూటమి అంటే అభివృద్ధికి నిదర్శనం. ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి మీదే ప్రాధాన్యత పెట్టడం జరుగుతుంది. నేను శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల్లో మడుగు పోలవరం గ్రామంలో ఉన్న అన్ని రోడ్లు వేయటానికి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మీ గ్రామానికి రావాల్సినటువంటి ఆర్ఎన్బి రోడ్డు అస్తవ్యస్తం అయిపోయి గత 5 సంవత్సరాలుగా ఉంటే మేము ఆయన నోటీసులో పెట్టంగానే దాన్ని ఇమీడియట్గా మరి బాగు చేయించమని చెప్పినటువంటి పరిస్థితి మనం మీరు చూశారు. అదేవిధంగా వాటర్ ట్యాంక్ శంకుస్థాపన కోసం రావడం, ఆ రోజు మీ మహిళలందరూ కూడా వచ్చి అక్కడ మేము కాలనీలో ఉన్నామండి, మోకాల్లో నీటిలో మేము వెళ్ళలేకపోతాం అని చెప్పినప్పుడు నా మండల పరిషత్ నుంచి మీరు అడిగినప్పుడు కూడా ఎమ్మెల్యేని అడగగానే ఈ రోజున మీకు ఇక్కడ 18 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత మన అంజిబాబు గారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి చాలా దారుణంగా మాకు సలహాలు ఏమీ కూడా చేయలేదండి. ఒక సర్పంచ్కి కూడా విలువ లేదు. ఏదన్నా అడిగితే ఉంటే మేము ఏమీ చేయలేకపోతున్నాం. బియ్యం కొత్త కూడా డబ్బులు లేకుండా పరిస్థితి. మాకు 15th పనేసి పండి కూడా ప్రభుత్వం వేరే దారిలో మళ్ళింత ఉండేవారు. అలా కాకుండా మొన్న ఒక విడత పడింది. చిన్న రోడ్లు కానీ ఇలాంటివి కానీ మేము కూడా పంచాయతీ చేస్తాం. ఇది మంచి ప్రభుత్వం అంటే ఇది ఒక ఉదాహరణ. అలాగే శాసనసభ్యుల వారు కూడా మనల్ని ఏ చిన్న సమస్య వచ్చినా మంచి చెడు అని కాకుండా గతంలో అయితే మనిషిని చూసి చేసేవారు. అలాంటి వ్యక్తి కాదు ఈయన. ఎవరికైనా ఒకే మనిషి ఒకే దారిలో కూడా వ్యక్తిగతంగా చాలా మంచి హృదయం కలిగి ఉన్నవారు. 2014లో మేము చేసిన పనులే ఇప్పుడు మళ్ళీ 2024 కూడా అదే పని అయ్యి మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈ మడుగు పోలవరానికి 40 లక్షలతోటి వాటర్ ట్యాంక్ తేవడం, 18 లక్షలతోటి ఈ రోడ్డు వేయటం, ఇంకా చిన్న పనులు చేసి ఉన్నాయంటే మళ్ళీ అంబేద్కర్ బొమ్మ కాడి నుంచి మన బస్ స్టాండ్ వరకు 130 మీటర్లు డ్రైన్ ఒకటి తెచ్చామండి. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం జరిగినా లక్షల మీద ఈ పంచాయతీ తెచ్చి కడుతున్నా.
గ్రామంలో ఎన్ఆర్జీఎస్ కింద జిఎస్బి రోడ్డు 20 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. మచ్చిపూరిపాలెం నుండి తొందూరు రోడ్డు వరకు 900 మీటర్లు జిఎస్బి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మొన్ననే మీ గ్రామ పెద్దలందరూ వచ్చి ఈ రోడ్డు చాలా అవస్థలు పడుతున్నాం, మాకు ఏ గ్రాంట్ వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ ఈ రోడ్డుకి ఇవ్వాలని చెప్పి ఎంపీటీసీ గారు గ్రామ పెద్దలు అందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఏ గ్రాంట్ వచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీలో మీకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ఈరోజు 20 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వీరవాసల మండలంలో మడుగుపాలవరంలో 18 లక్షలు, నందమూరు గారులో 14.5 లక్షలు, మచ్చిపూరిపాలెంలో 20 లక్షల రూపాయలతోటి 52,50,000 రూపాయలతోటి ఈ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మీ గ్రామానికి 40 లక్షల రూపాయలతోటి వాటర్ పైప్ లైను, మైక్రో ఫిల్టర్ శాంక్షన్ అయింది. ఇప్పుడు నేను కొబ్బరికాయ కొడతాను ఫిల్టర్కి. ప్రధాన సమస్య తాగునీటి సమస్య. ఈ తాగునీటి సమస్యని నా టైములో ఖచ్చితంగా మీకు శాశ్వత పరిష్కారం చేసి పెడతాను. అన్ని డిపార్ట్మెంట్లు అధికారులు తీసుకువచ్చి గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయి, తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైన్లు, కరెంటు, అలాగే రైతులకి పాస్బుక్లు, ఎన్టీ సమస్యలు అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లను తీసుకొచ్చి ఒకరోజు మీ గ్రామంలో మీటింగ్ వేసి మీ సమస్యలన్నీ అన్నీ ఒకేసారి పరిష్కరిస్తానని చెప్పను, కానీ ఒక్కొక్క సమస్య పరిష్కరించి మీ గ్రామాన్ని మంచి గ్రామంగా చేయటానికి నా వంతు నేను కృషి చేస్తాను. సింగురక్ష నుంచి కమతాలపల్లి వెళ్ళాలంటే మీరు నరకం చూసేవారు. ఒకరోజు మీ గ్రామం నేను వస్తే స్కూల్ పిల్లలు నాకు ఎదురొచ్చారు. అంకుల్, మేము స్కూల్కి వెళ్ళలేకపోతున్నాం, నరకయాతన పడుతున్నాం, గోతుల్లో పడిపోయి దెబ్బలు తగులుతున్నాయి, మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేస్తే మేము వీరాసరం హై స్కూల్కి వెళ్ళటానికి కానీ సింగురక్షం హై స్కూల్కి వెళ్ళటానికి కానీ మాకు అనుకూలంగా ఉంటుంది, మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పి అడిగినప్పుడు ఆ పిల్లల మాటలకి నేను స్పందించి 7 కోట్ల రూపాయలతోటి మీరు 7 ఓట్ల మెజార్టీ నాకు ఇవ్వాల 7 కోట్లు రోడ్డు ఇచ్చాను మీ ఊరికి. ఇవన్నీ చేసి మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి, ముఖ్యంగా వీరవాసరం మండలం అభివృద్ధి చెందటానికి నా వంతు నేను కృషి చేసి వీరవాసరం మండలంలోని 23 గ్రామాలు కూడా మాకు రోడ్డు లేదు అనే పరిస్థితి లేకుండా చేయాలన్న ఆలోచన, ఖచ్చితంగా కార్యక్రమాలు చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి మీరందరూ సంతోషాన్ని వెలబుచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని తుమ్మలపల్లి మంగరాజు ట్రస్ట్ చైర్మన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు తుమ్మలపల్లి శివ అన్నారు. భీమవరంలో బీడీఎస్ చదువుతున్న విద్యార్థికి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాతలు సమీకరించి
20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని తుమ్మలపల్లి మంగరాజు ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి శివ మాట్లాడుతూ ఈ విద్యార్థి తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో దాతలు సహకారం అందించడం గొప్ప విశేషమని అన్నారు. తన వంతుగా ప్రతి ఏడాది సహకారం అందిస్తామని తెలిపారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం విష్ణు కళాశాలలో అబ్బరాజు పవన్ కళ్యాణ్ బీడీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడని, గతంలో 65,000 దాతల ద్వారా అందించామని, కాకినాడ ఐటీఓ చాగంటి రామారావు, లక్ష్మీకుమారి దంపతులు 15,000, తుమ్మలపల్లి మంగరాజు ట్రస్టు నుంచి 5,000 కలిపి మొత్తం 20,000 పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులకు అందించామని, ఈ మొత్తాన్ని కళాశాలలోని స్టడీ మెటీరియల్స్ కు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విష్ణు కళాశాలలో బీడీఎస్ చదువుతున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండటం వల్ల మరి తండ్రి గారు మరి ఆయన ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఆ బాబును చదవడానికి దాతను సమీకరించాం. దానిలో భాగంగా గత సంవత్సరం కూడా తుమ్మలపల్లి శివ గారు మరి ఎంతో పెద్ద మనసుతోటి వారి తండ్రి గారి ట్రస్ట్ నుంచి 5,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వారు చాలా పెద్ద మనసుతోటి డిస్టింక్షన్ వచ్చింది, అతనికి తప్పకుండా నేను ఇస్తానని చెప్పి 5,000 రూపాయలు మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనితోడు రామారావు లక్ష్మీకుమారి ఐటీఓ కాకినాడ వారు ఈ విషయం మేము తెలియజేసాము. భీమవరం వస్తే భీమవరం తెలిసినప్పుడు ఇవాళ 15,000 రూపాయలు మాకు అకౌంట్కి వేయడం జరిగింది. అది స్టడీ మెటీరియల్కి ఇవాళ 20,000 కట్టవలసి వచ్చింది. ఈ 20,000 రూపాయలు విష్ణు కళాశాలలో కట్టడానికి మేము ఈ కార్యక్రమం సమాధానం చేస్తున్నాం. మరి తుమ్మలపల్లి శివ గారికి, చాగంటి రామారావు, లక్ష్మీకుమార్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ధనుర్మాసం సందర్భంగా భీమవరం పట్టణం జేపీ రోడ్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అమ్మవారికి 150 కేజీల పసుపు కొమ్ములతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, కోపెల్లవారి సత్రం వంశ పారంపర్య ధర్మకర్త ఆలయ చైర్మన్ మంతిన రామ్కుమార్రాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు వాడపల్లి ఆదినారాయణాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 150 కేజీల పసుపు కొమ్ములతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. జనవరి 5వ తేదీన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే హైందవ శంఖారావం విజయవంతం చేయాలని భీమవరం బైపాస్ రోడ్లోని కొవ్వాడపుంత రోడ్ నందు స్థానికుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, ఆర్ఎస్ఎస్ నాయకులు గూడూరి సాంబమూర్తి, కందులపాటి సింహాదులు విచ్చేసి మాట్లాడుతూ హిందూ దేవాలయాల సంరక్షణ మహోద్యమానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువేనని, మనవంతు హిందూ ధర్మం పాటించి దేవాలయాల పరిరక్షణ బాధ్యత స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి స్థానిక యువకులు, మహిళలు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ములుగుత్తి శ్రీనివాస్, చెరుకోడ రంగసాయి, భార్గవ్, వాసుతో పాటు యువకులు పాల్గొన్నారు. పూజగదైనటువంటి భారతదేశంలో మరి భారతదేశానికి సంస్కృతి సాంప్రదాయాలకు ఉన్నతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక కొత్త కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టామండి. 2024 జనవరి 22న భారతీయ ఆత్మ అయినటువంటి అయోధ్య బాలరాముడిని మనం ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం. 2025 జనవరి 5న మరి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ యొక్క ఆధ్వర్యంలో హైందవ శంఖారావం చెలో విజయవాడ అనే కార్యక్రమం తలపెట్టడం జరిగింది. భారతదేశానికే మొట్టమొదటి నుంచి ఇక్కడ అడుగు పడుతుందండి. ఇది దేనికంటే మన దేవాలయాలు మనకు అప్పచెప్పాలి, మన దేవాలయ భూములు మనకు అప్పచెప్పాలి, మన దేవాలయాల్లో ఉన్నటువంటి మన సోదరులే అన్యమతస్తుల్ని తొలగించాలని మనం గవర్నమెంట్ని డిమాండ్ ఏం కాదండి, రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం. మరి దీనికి ప్రతి హిందువు కూడా భారతదేశంలో అందరూ కూడా హిందువులే. మందిరానికి వెళ్ళినా ఇంకో దానికి వెళ్ళినా ఇక్కడ పుట్టేవాడు గిట్టేవాడు అందరూ కూడా హిందువులేనండి. తల్లి 9 నెలలు మోసిన తర్వాత ఈ భూమి మీద పడిన తర్వాత ఇక్కడ కప్పెట్టినా కాల్చిన ధర్మభూమి, వేదభూమి, దేవభూమి అయినటువంటి భారత భూభాగంలో ఎవరైతే కలుస్తున్నారో, ఇక్కడ పండేది తింటూ పారే నీరు తాగుతూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హిందువులే. కులాలకి మతాలకి అతీతంగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని కోరుకుంటూ మరి భీమవరం పట్టణంలో 16 డివిజన్లుగా మరి ఈరోజు కొవ్వాడపుంత ఈ గ్రామంలో మరి గ్రామస్తులు అందరూ కూడా చక్కగా మావుళ్ళమ్మ అమ్మవారి జాతర జరిగే స్థలంలో హైందవ శంఖారావానికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మహిళలు, గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా విచ్చేశారు. మరి వీరందరూ కూడా మీరు పిలుపునివ్వటమే ఆలస్యం, మేము అందరం కూడా వస్తామని చెప్పేసి మీరు పాటుపడేది ఒక రాజకీయ మీటింగు, వ్యక్తిగత మీటింగు, ఎవరింట్లో పెళ్ళో పేరంటకమో కాదు, దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం అని వీరందరూ కూడా చక్కగా స్పందించారు. అందరూ కూడా ఆహ్వానితులని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మరి చెలో విజయవాడ హైందవ శంఖారావం జనవరి 5న
మనందరం కూడా హిందూ మహాసముద్రం కన్యాకుమారిలో ఉంది, కానీ విజయవాడలో కూడా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి మనందరం కూడా కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ భారత్ మాతాకి. ప్రపంచానికి ఆదర్శంగా వెలుగుతున్న హిందూ ధర్మాన్ని బ్రిటిష్ వారు చేసిన చిన్న కుట్ర వల్ల ఈ రోజున హిందుత్వానికి స్వతంత్రం లేకుండా పోయింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ హిందువులకు స్వతంత్రం రాలేదు. వీళ్ళ ధర్మాన్ని వీళ్ళ ప్రకటన చేయడానికి ఆస్కారం లేకుండా ఉన్న ఆర్టికల్ 30A రద్దు చేయమని, దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, దేవాలయాలను హిందువులే నిర్వహించుకోవాలని, దేవాలయాల్లో ఇతరులకు అవకాశం లేకుండా చేయాలని, అలాగంటే భారతీయులందరూ కూడా హిందువులే, నేను దేవుని నమ్ముతానన్న ప్రతి ఒక్కడు హిందువే. దేవుడి కోసం వచ్చినవాడు మన తిరుపతిలో వెళ్ళాలంటే ఎవరైనా వెళ్ళొచ్చు. నేను వెంకటేశ్వర స్వామిని నేను ఆరాధిస్తాను, వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను అనుకుంటే అడుగు వెంకటేశ్వర స్వామి భక్తుడే. అలాగే మన కేరళ యేసుదాస్ గారు తన పుట్టుకతో క్రైస్తవుడు, అలాగని గురువారికి భక్తుడు, గుళ్ళోకి రానివ్వలేదు. నేను హిందుత్వంలోకి వెళ్తున్నాను అని చెప్పి హిందువుగా మారి ఆ దేవాలయానికి ఎన్నో పాటలు పాడాడు. హిందూ ధర్మాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్క హిందువు 5వ తారీఖున విజయవాడలో జరిగే శంఖారావానికి వచ్చి వీర శంఖం పూరించాలని హిందువుగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఒక సింహం వలె, కాళికాదేవి వాహనం వలె, కాళికాదేవి వలె రావాలని నేను ఈ రోజున ఈ కొవ్వాడ గ్రామం నుంచి, కొవ్వాడ పొంత నుంచి ప్రతి ఒక్క హిందువుని 5వ తారీఖు జరిగే విజయవాడలో జరిగే శంఖారావానికి రావాల్సిందిగా కోరుచున్నాను. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని భీమవరం పట్టణంలోని రూపాంతర దేవాలయం నందు క్రైస్తవ సోదరులకు హిందువులు, ముస్లిం సోదరులతో శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం విజ్ఞాన వేదిక సేవా సంస్థ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ కేక్ ను రూపాంతర దేవాలయం చైర్మన్లు ఆర్ కమల్ రాజ్, యు కర్ణాకర్రావులతో కట్ చేయించి వారికి పుష్పగుచ్చాలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రూపాంతర దేవాలయ పాస్టర్ రెవరెండ్ అశోక్ కుమార్ లోకశాంతిని కోరుతూ ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ముస్లిం కమిటీ నాయకులు షేక్ అన్సారీలు మాట్లాడుతూ సర్వమతాల సారాంశం ఒకటేనని, సాటి మనిషి కష్టం మనదిగా భావించి వారికి సాయం చేయగలిగితే నిజమైన భక్తి, ముక్తి అని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సర్వమతాల ఐక్యతను తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న అల్లు శ్రీనివాస్ కు కమల్ రాజ్, కర్ణాకర్రావులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాన్ బాషా, ఇందుకూరి శివాజీ వర్మ, బాషా, వాల్మీకి, బాలాజీ, మునియా, పాస్టర్లు రెవరెండ్ ప్రతాప్, రెవరెండ్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. మన మతాలు వేరైనా మనమంతా కూడా మానవత్వంతో సాటి మనిషిని గుర్తించి వారికి సాయం చేయాలి. ఎవరికి ఉపకారం చేయకపోయినా పర్లేదు, కానీ అపకారం తలపెట్టేటువంటి మనస్తత్వాలు లేకుండా ఆ క్రీస్తు బోధనలు కానీ ఏ దేవుడు అనుసరించినా సరే మంచి మార్గంలో నడవడానికి మనం అందరం కూడా ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ క్రైస్తవ సోదరులకు అందరి తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రూపాంతర దేవాలయంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని హైందవ సోదరులు మరియు ముస్లిం సోదరులు వారు మా దేవాలయానికి వచ్చి మా క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇది వాస్తవానికి మత సామరస్యానికి ఒక ఉదాహరణ. కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఆచారం ఇది. భీమవరం పట్టణంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఇలా పరస్పరంగా గౌరవించుకోవడం అనేది మాత్రం ఆనవాయితీగా వస్తుంది. యేసుక్రీస్తు వారు ప్రేమతత్వాన్ని బోధించారు, యేసుక్రీస్తు వారు శాంతిని బోధించారు, యేసుక్రీస్తు వారు శాంతియుత మార్గంలో నడమని చెప్పి బోధించారు. ఆయన బోధనలు 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దేనికి వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం. మరి ప్రతి సంవత్సరం వచ్చినట్టుగానే మరి ముస్లిం సోదరులు, హిందూ సోదరులు మమ్మల్ని క్రిస్మస్ సందర్భంగా వచ్చి విషయం చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సందర్భంగా మా క్రైస్తవ సోదరులు అందరి తరఫున కూడా మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉన్నదంటే క్రిస్మస్. ఆ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. క్రీస్తును ఆరాధించడం అంటే క్రీస్తు చెప్పిన యొక్క బోధనలు మనం అనుసరించి నడవడం. ఆయన చెప్పిన చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకే ఒక పాయింట్ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని
ప్రేమించమని చెప్పాడు. అంటే మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో మన తోటి వారిని కూడా ప్రేమించమని చెప్పాడు. కాబట్టి ఆ రకంగా మరి ముస్లిం సోదరులు, క్రైస్తవులు, మన హిందూ సోదరులు అందరూ వచ్చి క్రిస్మస్ మీదే కాదు మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మాకు వచ్చి విశేష చెప్పినందుకు మా అందరి తరఫున, మా అడ్మినిస్ట్రేటివ్ బాడీ తరఫున, మా సంఘ పక్షంగా, క్రైస్తవుల పక్షంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మందిరం రూపాంతర దేవాలయం ఈ భీమవరం పట్టణంలోనే మరి ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకొక 100 సంవత్సరాలకి ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క అలంకరణగా చక్కగా తీర్చిదిద్దారు ఈ యొక్క మందిరాన్ని. ఆ మందిరంలో మరి ప్రపంచ మానవాళిచే కొనియాడబడుతున్నటువంటి జీసస్ బోధనలు కానీ, ఆయన చూపించినటువంటి మార్గాన్ని కానీ ఎంతోమంది విశ్వసిస్తూ ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రుగ్మతలకి శాంతే పరిష్కార మార్గం అని ఆ రోజునే ఆయన చెప్పారు. ఆ మార్గాన్ని ఈ రోజున్నటువంటి ప్రధానికం చాలామంది ముందడుగు వేస్తున్నారు. అలాంటి యొక్క క్రిస్మస్ ఎవరైతే జీసస్ పుట్టినరోజుని క్రిస్మస్గా చేసుకుంటామో దాని యొక్క శతవసంతాల మందిరంలో ఇలాగా ఎంతమంది ఐక్యత పూర్వకంగా మేమందరం కూడా ఈ యొక్క సెలబ్రేట్ చేసుకోవడం అంటే అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ ముస్లిం కమిటీ తరఫున మరియు హైందవులతో కలిసి ఇక్కడికి వచ్చి మరి క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈ భాగం పంచుకున్నందుకు చాలా గర్విస్తున్నాను. మానవతావాదిగా మీ అందరికీ సపోర్ట్ చేస్తానని కోరుతున్నాను. మరి కరుణాకర్ లాంటి వాళ్ళతో కలిసి చదువుకున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. అందరికీ నమస్కారం. संदर्भ में आज हमें चर्च को आकर कमलराजु गार को सबको सर मिलने वास्ते पास्टर गार को इलागा करुणाकर की मिलके स्वास्थ्य हम सभी मिलको क्रिसमस शुभाकांक्षला मालूम कराने वास्ते हमें सभी आए. क्रिसमस शुभाकांक्षला मालूम कराने. प्रपंच शांति, प्रपंच शांति, प्रपंच शांति. కళాశాల స్థాయిలో కన్స్యూమర్ క్లబ్స్ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు వాటిపై కూడా మంచి అవగాహన కలుగుతుందని ప్రముఖ న్యాయవాది అసోసియేషన్ ఫర్ లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్ ప్రెసిడెంట్ బొమ్మిడి సన్నిరాజ్ పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వాలంటీర్ కన్స్యూమర్ అసిస్టెంట్ నెట్వర్క్ పేరిట కన్స్యూమర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాదులు కె లక్ష్మి, ఆకుల తేజ కన్స్యూమర్స్ హక్కులపై విద్యార్థులు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి టెక్నాలజీ ద్వారా తెలుసుకోవాలని సూచన చేశారు. కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు, డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం జీవన సుజాత, ఎం వివిఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ లోనే మీరు ఏదైనా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు అని. దట్ ఈస్ ట్రూ. బట్ కమింగ్ టు లీగల్ ఇష్యూస్, మీకు చాలా వరకు కొన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండవు. సో మేము ఈ సెషన్ లో క్లియర్ గా డీటెయిల్ గా 1 by 1 మీకు ఆ అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి మేము మీ ముందుకు వచ్చాము. And whether it is tallying or not, additional information if you need what to do, all these things are very essential. So because of that reason only, today as an example, I have conducted like this. And I also advise the teachers who are here, so they, regularly what we think is, the students are using mobile phones and all these things. So if you do assignment in that, so definitely they will automatically learn, and you ask them questions. The technology is like this. So definitely, once again, I don't want to take much time. Once again, spending here, thank you very much for all the three advocates. As a consumers, we will be having a rights for whatever the products we have purchased, and similarly, whatever the services we have got. For some of the hotels and some of the areas we are going to get the service instead of some products. We will be having a rights for all these. We have to know those rights, and we have to ask for those. Then only the supplier or manufacturer will give the better quality things, not only for ourselves, for the entire society. That means if the people at least like us, if we are going to demand, we are going to ask for our rights, then automatically the system will change. The system will change, and finally, along with us, the many people will get those good quality products and services. So, if in this process, if we need any help, there are the various persons like advocates, we can take help from them.
responsibilities as a consumer. Not only that, we need to recollect the rights and responsibilities and how to protect these rights as a consumer, and how to uphold these rights. That is very important, because the consumers are the backbone of every economy. Because every decision you made, either to buy or not to buy, shape the industries, drive the innovation, and also influences the direction of the market. Problems we can approach them, we can file a case against that owner of the product, and we can proceed by using the services of this association, the voluntary NGO association and ఈ రోజు మీకు దాని రిలేటెడ్ ఇన్పుట్స్ వస్తాయి. బేస్డ్ ఆన్ దట్ we can utilize the services of that association also. Okay, in this occasion as a farmer. క్రీస్తు బోధనలు సందేశం యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయమని ముఖ్య వర్తమానికులు కాకినాడకు చెందిన పిఎన్ లాజరస్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కాళ్ల బేతేలు ప్రార్థనా మందిరంలో మంగళవారం రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 50 సంవత్సరాల నుంచి బేతేలు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని సంఘ కాపరి వి జాన్ కెనడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పోతుల డేవిడ్ జాన్, వర్షిప్ లీడర్స్ వి రాజ్ కుమార్, పి అక్షయ్ స్టీఫెన్, వి అబ్రహం, కృపాబాయి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. వాణి గారు లేకపోతే కత్తిరిశ్రీ గారు వచ్చి 10 ఈ దినం చూడలేక ఎంతో మందిని సన్నిధిని చేరి ఉన్నారు. ప్రభు మమ్మల్ని అయితే సజీవ లెక్కలో నిన్ను స్తుతించి మహిమపరిచి గణపరచడానికి బ్రహ్మ నీ జన్మదినం. ఫస్ట్ క్లాస్ దావిడి పడ్డాడు, నేడు రక్షకుడు మునుగోరికి పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. బేతేలు ప్రార్థనా మందిరం వారు ప్రతి సంవత్సరం మరి 23వ డిసెంబర్ నెల 23వ తారీఖున క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. గత 50 సంవత్సరాల నుండి నాన్నగారు వంటాబత్తుల కృపాదానం గారు ఏర్పరిచిన బేతేలు మందిరం మరి ఈ రోజు కూడా 51వ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. కాబట్టి అన్ని జనులు తండోపుతండోలుగా వచ్చి విందువే కాకుండా నాయన దేవుని ఆహారమును రక్షకుడు మన కొరకు పుట్టాడని చెప్పి సంతోషాలు సంబరాలతో వారు ఈ రోజంతా మధ్యరాత్రి 1-2 దాకా కూడా మరి వాక్యంలోను, స్క్రిప్ట్లోను, డాన్సులు అన్నిటిలో మరి దేవుని ఆశీస్సులు ఆనందాలు పొందుకుని ప్రతి సంవత్సరం తిరిగి వెళ్తారు. ఈ రోజు మొదలుకొని మరలా వచ్చే డిసెంబర్ 23వ తారీఖు వరకు మరి ఈ విధంగా పురస్కరించి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఈ రోజునైనా బిడ్డలు వీసీవీ ద్వారా మరి వర్తమానాన్ని తెలియజేస్తున్నాం. కేరళ బ్రాహ్మణ్ కుటుంబం నుంచి ఎలా రక్షింపబడ్డారో, నిజమైన వెలుగు అసలు వెలుగు అంటే ఎవరు, ఈ లోకానికి నిజమైన వెలుగు ఎవరు, కుమారుడు ఎవరో, ఎవరి ద్వారా అయితే మనం మోక్షానికి అంటే స్వర్గానికి వెళతామో అని ఈ రోజు క్షుణ్ణంగా క్లుప్తంగా మరి పిఎన్ లాజరస్ గారు చెప్తారు. మూడవదిగా, ప్రపంచములో అనేక మంది చేత చదవబడుతున్న పుస్తకం ఏది అని టైప్ చేయండి. గూగుల్ ఒక 10 పుస్తకాలు లిస్ట్ ఇస్తుంది. అందులో 2వ పుస్తకం నుంచి 10వ పుస్తకం వరకు అన్ని ఒక స్థాయిలో ఉంటాయి. మొదటి పుస్తకం మట్టుకు అంత ఎత్తులో ఉంటుంది. 3900 బిలియన్ పీపుల్ చదివే ఏకైక పుస్తకం ఈ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ లిస్టులో 2వ పుస్తకం మావో గారు రాసిన ఉత్తరాలు, 3వ పుస్తకం హ్యారీ పోటర్. ఈ భారతదేశమే కాదు, ఇతర దేశాలు ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉంటే 47 మతాలున్నాయి. 1 కోటి మంది కంటే ఎక్కువగా అనుసరించే మతాలు 10 ఉన్నాయి.
అందులో 9 మతాలు ఈ భారతదేశంలోనే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఈ వివరణ అన్ని మతాల గ్రంథాలలో ఒక్క గ్రంథం కూడా 10 పుస్తకాలలో ఉండదు. మార్గ గ్రంథమైన బైబిల్ ఒక్కటే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరలా కొంచెం ఆలోచన చేశాను నేను, ఎందుకింత గంభీరంగా ఈ క్రిస్మస్ చేస్తున్నారని. ప్రపంచంలో అత్యధికంగా తర్జుమా చేయబడిన గ్రంథం ఏదైనా ఉందా అని ఆలోచన చేస్తే 3384 భాషల్లోకి తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథ రాజ్యం ఈ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలం గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ద్వారా త్రాగునీరు అందిస్తాం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు. రోడ్డు ప్రయాణం ఆనందకరంగా సాగాలంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అవగాహన ర్యాలీలో భీమవరం ట్రాఫిక్ సిఐ నారాయణమూర్తి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు ఐఈఐ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ అవార్డు. సిపిఐ శత వార్షికోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న భీమవరంలో జరగనున్న ప్రదర్శన బహిరంగ సభలను జయప్రదం చేయండి. సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి భీమారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.